హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్రా నెక్స్ట్. యాక్చువల్గా మనం అయితే ప్రజెంట్ పుణేలో ఉన్నామన్నమాట. పుణే నర్సరీ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఈ వీడియో మొత్తం మీద మనం బాగా ఎక్కువగా డిస్కస్ చేసేటువంటి పాయింట్స్ ఏంటి అంటే, అసలు వీళ్ళు మొక్కలను ఎలా తయారు చేస్తారు, అసలు వీళ్ళు మొక్కలు తయారు చేసే విధానం చూసారంటే షాక్ అయిపోతారు. జస్ట్ కొమ్మలు గుచ్చితే మొక్కలు వచ్చేస్తున్నాయి. ఎటువంటి లిక్విడ్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. నేను ఇంటి దగ్గర చాలాసార్లు ట్రై చేస్తాను కానీ మొక్కలు చచ్చే తప్పితే ఒకటి కూడా బతకలేదు. బట్ వీళ్ళు మాత్రం జస్ట్ గుచ్చితేనే మొక్కలు వచ్చేస్తున్నాయి. ఎలా అనేది ప్రాసెస్ మొత్తం కూడా మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. అండ్ కొన్ని వేల రకాల పూల మొక్కలు కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అసలు చాలా మంచి సీనరీస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అన్నీ చూడండి లాస్ట్ వరకు, వేరే లెవెల్లో ఉంటుంది వీడియో. ముందుకైతే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి, అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి వీడియో సజెషన్లో వెళ్తుంది. సో మర్చిపోకుండా ముందైతే లైక్ చేయండి మన వీడియోని. వేరే లెవెల్లో ఉంటుంది వీడియో. మీకు ఇంకేమైనా కావాలన్నా కూడా ఏమైనా చూడాలనుకున్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. బట్ అన్నింటినీ మీకు చూపిస్తాను తొందరలోనే. సిరామిక్ పాట్స్ కావచ్చు, ఫైబర్ పాట్స్ అండ్ రిమైనింగ్ కొన్ని వేల రకాల పాట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. అదేవిధంగా మొక్కలకి ఏ మందులు వాడాలో కూడా మీకైతే మాత్రం నేను ఈ వీడియోలో మొత్తం నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను. సో మొత్తం అయితే మాత్రం ఇప్పుడే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం సైకిల్ పాట్ అనమాట. ఈ పాట్ లోపల సైకిల్ ఈ సైకిల్ లోపల పాట్ పెట్టేసామంటే హ్యాపీగా, అంటే ఇది ఒక సైకిల్ ముందుకి వెనక్కి మూవబుల్ అనమాట. ఇదంతా కూడా చాలా బాగుంది కదా. ఇక వీడియో అయితే మాత్రం అదిరిపోబోతుంది. ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. మీకు ఇంతవరకు ఎవరు చూపించినటువంటి చాలా మంచి మంచి విషయాలు, ప్లాంటింగ్ ఎలా నాడుతున్నారు అనేది కానీ ప్రతిదీ ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది చూస్తున్నారు కదా, మందారం అనేది మ్యాక్సిమం పుణేలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది. అందులో తక్కువ కాస్ట్లో వస్తుంది. ఇక్కడ మనకి అంటే ఇప్పుడు మనకి కడియప్లంక, బెంగళూరు అగలకోట అండ్ ఇక్కడ ఈ మూడింటి దగ్గర ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే, మీకు కడియప్లంక వెళ్ళిపోయాము అంటే కడియప్లంకలో పండ్ల మొక్కలు ఇవైతే ఎక్కువ ఫేమస్గా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా అగలకోటకి వెళ్ళామంటే రోజా మొక్కలు అండ్ కొన్ని యాంథోరియం అలాంటివి అయితే కొంచెం ఎక్కువ ఫేమస్, చామంతి అవి. అండ్ పుణేలో ఫేమస్ ఏంటి అంటే మెయిన్గా మందారం మొక్కలు, చామంతి మొక్కలు అండ్ ఇండోర్ మొక్కలు. ఇక్కడ దొరికేటువంటి ఇండోర్ మొక్కలు నాకు తెలిసినంత వరకు దేశంలోనే ఎక్కడా దొరకవు, అంత బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇప్పుడే ప్లాంటింగ్ చేస్తున్నారు అనమాట. ఇదిగోండి, రోజా మొక్కలు కూడా చూడండి చాలా బాగుంటాయి. నాకు తెలిసినంత వరకు అగలకొట్టే బెంగళూరు గులాబీ కంటే కూడా పుణే గులాబీ 100 రెట్లు మేలు. ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఏంటి అంటే కాశ్మీర్ గులాబీ. ఈ కాశ్మీర్ గులాబీకి ఏంటి అంటే ప్లాంటింగ్ ఎలా ఉంటుందంటే జస్ట్ మొక్కని కట్ చేసి నాటేస్తారు అంతే, ఇంకా ఏం చేయరు వీళ్ళు. జస్ట్ మొక్కని కట్ చేసి నాటేస్తే ఆ పీసులు ఉంటాయి కదా, కటింగ్ పీసెస్, వాటిని నాటేస్తే వచ్చేస్తుంది అనమాట మొక్క. అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను చాలాసార్లు మా ఇంట్లో ట్రై చేశాను. నేను మన నెల్లూరులో కానీ అక్కడ అంటే మన ఆంధ్రాలో ట్రై చేశాను. ఎక్కడ కూడా నాకు సక్సెస్ కాలేదన్నమాట. ఇవన్నీ అంటే గుచ్చగానే ఎండిపోయింది తప్పితే మొక్క అయితే రాలేదు. కానీ వీళ్ళ క్లైమేట్కి ఎటువంటి మొక్కైనా వచ్చేస్తుందంట. మరి ఏంటి వీళ్ళ క్లైమేట్లో ఉండేటువంటి స్పెషల్ అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ బట్ వీళ్ళ క్లైమేట్కి అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగా వస్తాయి. ఇవి చూడండి, మందారం మొక్కలు. ఇవైతే కటింగ్ పీసెస్ అనమాట. కటింగ్ పీసెస్ అంటే ఆల్రెడీ ఉన్న మొక్కలనే పై వరకు కట్ చేసి పెట్టేస్తారు. అది ये वेस्टेज नहीं, पूरा प्रिपेयर है. వీటి మళ్ళీ ప్యాకెట్లో వేసుకొచ్చేస్తారా? क्या प्लांट दिस? लिली स्पाइडर लिली. फ्लावर आते हैं? व्हाइट फ्लावर. हाँ, ये फ्लावर है इसका भी. ये दिस फ्लावर में फ्लावर आते हैं, सूख गए, बड़ा फ्लावर आता है. परफ्यूम स्मेल नहीं? स्मेल आता है उससे. कितना भैया क्या? ये प्लांट है? 20 रुपीस. 20 रुपीस. ఇదిగోండి, జస్ట్ వీటిని ఏం లేదు, ఇలా తీసేసి వీటంతా వేరు చేస్తున్నారు. గడ్డలన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ నాటేస్తారు అనమాట. సో మళ్ళీ వీటిని రీక్రియేట్ చేస్తారు, మళ్ళీ ప్లాంటింగ్ చేస్తారు. మళ్ళీ ప్లాంటింగ్ చేసినప్పుడు బాగా వస్తాయి. 20 రూపాయలు అంట మొక్కలు. చూసారు కదా, అవి జస్ట్ అంటే మనకేదో వచ్చిరని హిందీలే, మనకేమో హిందీ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. మనం తిట్టిన వాళ్ళకి పడిపోతారు. బాపూజీ ఇక్కడ అందరూ అంతే, ప్రతి ఒక్కరు పైన ఈ టోపీ అనేది మస్ట్ చూడాలన్నమాట. నాకు వీళ్ళని చూడగానే బాపూజీ అనే పేరే గుర్తొస్తుంది. అదేంటో అంటే ఈ మందారం చూడండి ఇప్పుడే గుచ్చారనమాట. అంటే ఇందాక మీరు చూసారు కదా, అంటే మందారం కూడా వీటిని కటింగ్ చేసి నాటేటి కూడా ఉన్నాయి. బట్ వీళ్ళు ఏమైనా లిక్విడ్ వాడతారని అడిగాను. కానీ పుణేలో మాత్రం ఎక్కడ ఎవరు కూడా లిక్విడ్ అనేది వాడరంట. అంటే డైరెక్ట్గా గుచ్చేస్తాం వచ్చేస్తాయన్నారు. నాకు అర్థం కాలేదు. అది ఎలా అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఎందుకంటే
ఎందుకంటే ఆ వీడియో ఆ క్లిప్ అనేది లాస్ట్లో ఉంది, నేను వేరే దగ్గర తీసాను ఆ క్లిప్, నాకు చూపిస్తాను. ఇవి వచ్చేసి జస్ట్ కొమ్మలు గుచ్చితే వచ్చేస్తాయి. వీటి పేరు ఎవరికైనా గుర్తుంటే నాకు కింద కామెంట్ చేయండి, చూద్దాం. చూడగానే అర్థమైపోయి ఉంటుంది మీకు ఆల్రెడీ ఫ్లవర్ నేమ్ కూడా. అండ్ ఇవి జస్ట్ కొమ్మ, మీ ఇళ్ళలో అయినా సరే జస్ట్ కొమ్మను తీసుకొచ్చేసారంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట, చాలా డెడ్ ఈజీ, ఏ క్లైమేట్కైనా వచ్చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం ఇవి. అండ్ ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుంది ఏం చేసేది. గ్రాఫ్టింగ్ कटिंग मल्ले क्या चेट एक कटिंग करके लगाता हूँ पीसों में, छोटा छोटा बैग में। चेट पे नाम नवनाथ सेट, ये चेट नाम मोगरा। मोगरा। ये कटिंग में डायरेक्ट प्लांटिंग है। हाँ, डायरेक्ट लगाने का इसको मूली पड़ेगा। ये लिक्विड इस भैया, लिक्विड में नहीं, हाँ। तो बाद में ऊपर से डालते हैं। डायरेक्ट प्लांटिंग है। हाँ, మన సైడ్ ఇటు మల్లి చెట్లు విన్నారు కదా. అండ్ ఇవి చూడండి వచ్చేసి చామంతులు అనమాట. నేను నారు కోసం ట్రై చేస్తున్నాను కానీ బట్ పుణేలో ప్రెసెంట్ అయితే మాత్రం మందారం అండ్ చామంతి చాలా తక్కువగా ఉంది. అసలు ఇప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశారంట, కాబట్టి ఎక్కడ నారు కూడా దొరకలేదు. నేను ఎవరికైనా తీసుకుందాం మన సబ్స్క్రైబర్లకు పంపిద్దామని ట్రై చేశాను కానీ ఎక్కడ దొరకలేదు. చూద్దాం, ఇంకా కొన్ని నర్సరీలు చూడాల్సినవి ఉన్నాయి, వాటిల్లో కూడా చూసేసి ఎక్కడైతే ఉంటే మాత్రం తీసేసుకుంటాను. ఇప్పుడు మీరు చూసిందే నాటిన తర్వాత ఇదిగోండి కొన్ని రోజులకి ఎలా వస్తుంది, కొన్ని రోజులకి ఇలా మొగ్గ పెట్టేస్తుంది అనమాట. చూడండి ఫైనల్గా ఇలా పూలతో వచ్చేస్తుంది. ఇలా మొత్తం వీళ్ళు వచ్చేసి ఇక్కడ 4 స్టేజ్లు ఉంటాయి. ఒకటి నారు తర్వాత దాంట్లో గుచ్చిన తర్వాత కొన్ని రోజులకు వచ్చేసి ఇంకో దాంట్లో షిఫ్ట్ చేస్తారు, అప్పుడు మీకు మొగ్గలు వస్తాయి. మొగ్గలు వచ్చిన తర్వాత కొన్ని రోజులకు వేరే దాంట్లో షిఫ్ట్ చేసినప్పుడు అప్పుడు ఇలా పూలు వస్తాయి అనమాట. ఇది ఆల్రెడీ అయిపోయాయి ఈ పూలు, అంటే వీటిని ఎవరు కొంటారు నర్సరీ వాళ్ళు, ఎందుకంటే ఇక్కడే ఓపెనింగ్ అయిపోయినాయి. నర్సరీ దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా ఓపెన్ అయిపోతే ఇంక ఎత్తిపోతాయి అనమాట అంతా. అందుకని చెప్పేసి కొంచెం మొగ్గతో ఉండేవి తీసుకుంటారు. బట్ ఈ ఫ్లవరింగ్లో ఉన్నవి చూడడానికి మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి. అంటే మీరు చూసారు కదా ఆయన ఏం చెప్పాడో హిందీలో, నేనేదో వచ్చిన హిందీలో 4 మాటలు వేసేస్తానులేండి, మీరు వాటిని చూసి నవ్వుకోకండి. అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే వాటిని కట్ చేసి నాటేస్తాను, ఎటువంటి లిక్విడ్ కానీ ఏం వాడము, అయినా సరే వచ్చేస్తాయి అంటున్నాడు. నీ దుంపల దగ్గర అట్టట్టు వస్తాయి రా స్వామి అనుకున్నాను నేను, కాకపోతే అలానే వస్తాయి, అదే మ్యాజిక్. అదే ఎలా చేస్తారనేది అయితే మీకు ఈ వీడియోలోనే వస్తుంది, లాస్ట్లో చూపిస్తాను. మ్యాక్సిమం ఆ క్లిప్ పెట్టినట్టే ఉన్నాను, చూసి చెప్తాను అది కూడా. అండ్ ఇంకోటి ఇవన్నీ అసలుకి నాకు ఇక్కడ ఈ లొకేషన్ బాగా నచ్చింది. ఇక్కడ రైల్వే ట్రాక్ ఎక్కడానికి అవకాశం లేదు, కానీ అక్కడి నుంచి ఆ పై వరకు వీళ్ళు వేసి అంటే కంకర పోయేసి ఆ పక్కన అన్ని కొండలు అనమాట. అసలు నాకు నిజంగా చాలా బాగా అనిపించింది, అసలు రాబుద్దిగా లేదు నాకు అక్కడి నుంచి, అంత బాగుంది అక్కడ అయితే మాత్రం వాతావరణం. అండ్ నేను అది పనిగా కాసేపు ఈ వీడియో ఆపేసి ఆ పైకి వెళ్ళిపోయాను రైల్వే ట్రాక్ దగ్గరికి. ఆడుండే సెక్యూరిటీ అయిన ఎందుకులే విపరీతమైన బూతులతో తిట్టాడు అనమాట నన్ను. అంటే అక్కడికి ఎవరు వెళ్ళరు, అలా వెళ్ళారంటే ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి వెళ్తారంట. అందుకని చెప్పి నేనేదో సూసైడ్ చేసుకోవడానికి వస్తానని చెప్పి వాడు తిట్టలేదులేండి. ఆయన ఏదో పాపం అంటే హిందీలో మాట్లాడుతున్నాడు, నాకు బూతులాగా వినిపిస్తుంది, ఎందుకంటే మనకి హిందీ రాదు కదా, అది మ్యాజిక్, అదనమాట మ్యాటర్. ఇదిగోండి ఇవి చూసిన తర్వాత నాకేం అర్థం కాలేదు, వీడింటనైనా బట్టలన్నీ ఇలా అంటే ఇదేదో బాగా నాకు అర్థం కాలేదు. ఇదిగోండి ఇవి మీకు ఎలా వస్తాయని చెప్పాను కదా, ఇలా వచ్చేసి ఏం చేస్తారంటే వీళ్ళు కట్ చేసినటువంటి ఆ మొక్కలను తీసుకొచ్చేసి దీని లోపల గుచ్చుతారంట. అంటే వీళ్ళకి నారు పోసుకోవడానికి ఒకటి ఉంటుంది, ఇదిగోండి ఇలా చిన్నవి నారు పోసుకునేటానికి ఇవి ఉంటాయన్నమాట. అంటే ట్రేలు, ఆ ట్రేలలో వీటిని వర్మీ కాంపోస్ట్, కోకోపెట్టు, బోన్ మీల్ ఇవన్నీ వేసేసిన తర్వాత వాటిల్లో ఈ కొమ్మలు గుచ్చేస్తారంట. గుచ్చిన తర్వాత వీటిని అన్నీ ఇలా కవర్ ప్యాకింగ్ చేసేసి అసలుకి గాలి అనేది ఎక్కడ కూడా, ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా వీటిల్లో నాటేస్తారు. ఇంచు బై ఇంచ్ అసలుకి ఎక్కడ ఒక చిన్న హోల్ కూడా లేకుండా, గాలే లేకుండా అనేది కంప్లీట్గా దాన్ని క్లోజ్ చేస్తారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారో లేదో వాటిని. ఇదిగోండి ఇదంతా నారే. అండ్ ఇదిగోండి నేను చెప్పాను కదా ట్రేలు, ఈ ట్రేలలో అనమాట ఈ మట్టి చూడండి అసలుకి చేతితో పట్టుకుని అంత మృదువుగా ఉంది, ఎక్కడ అసలు రాయి అనేది కనపడదు అనమాట. అది కూడా అన్ని మిక్సింగ్, ఇది వర్మీ కాంపోస్ట్, కోకోపెట్టి, బోన్ మీల్ ఇవన్నీ మిక్సింగ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఫిల్ చేస్తాడు. ఇలా ఫిల్ చేసిన దాంట్లో కొంచెం నీళ్ళు చల్లిన తర్వాత ఆ మొక్కను గుచ్చేస్తాడు. నాకు తెలిసి నీళ్ళు కూడా చల్లేదట్లేరు, కొంచెం లైట్గా అంతే, జస్ట్ మనం స్ప్రే చేస్తే ఎలా ఉంటుంది ఆ స్ప్రే లాగా జస్ట్ అలా ఫిల్ చేస్తాడు అంతే. అలా ఫిల్ చేసేసిన తర్వాత మనం ఏదైతే కట్ పీసెస్ ఉన్నాయి కదా, అంటే వీళ్ళు కట్ చేసుకున్నారు కదా, ఆ కటింగ్ పీసెస్ని అలా గుచ్చేస్తాడు. ఇదిగోండి అదంతా అయిపోయిన తర్వాత అంటే ఆ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఆ గాలి ఆడకుండా పెట్టి ఆ ఎయిర్ బ్యాగ్స్ వాటిల్లో పెట్టిన తర్వాత కొన్ని రోజులకి ఇలా అయిపోతాయి. అంటే ఇలా మొత్తం చిగురులు వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ అంటే వేర్లు వచ్చేసి మళ్ళీ కొత్త మొక్కలాగా ప్రిపేర్ అవుతుంది. ఆ వచ్చిన మొక్కని వీళ్ళలో గుచ్చేస్తారు అనమాట. ఇలా కంప్లీట్గా అన్నిటినీ గుచ్చేస్తారు. అన్నీ చెప్పావు బ్రో, అసలు ఆ కవర్లలో ఏంటి ఆ ప్రాసెస్ ఏంటని అది చెప్పు బ్రో ముందంటారా, చెప్తాను అది కూడా. అంటే ఇదనమాట వీళ్ళ అంటే ప్రజెంట్
ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ కవర్లు ఉన్నాయి కదా, ఆ కవర్ల లోపల వచ్చేసి కంప్లీట్గా వీటిని గుచ్చేసిన తర్వాత అసలుకి ఎయిర్ అనేది ఎక్కడికి వెళ్ళకుండా దాన్ని ఫిల్ చేస్తారంట. అలా ఇదిగోండి ఆ లోపల ఉన్నాయి చూడండి, అసలు చెమట చూడండి ఎలా పట్టిందో, అంటే ఆ స్వెల్లింగ్ చూడండి ఎలా వస్తుందో, అసలు ఆ కవర్ల లోపలికి ఎలా వెళ్ళింది స్వెల్లింగ్. అదే అనమాట మ్యాజిక్ ఇక్కడ, అదే మెయిన్ మ్యాటర్ అదే అనమాట. అలా కొన్ని రోజులు అలా దాదాపుగా ఒక 15 days 1 month ఉంచిన తర్వాత అప్పుడు అవి మళ్ళీ కొత్త ఏర్లు రావడం స్టార్ట్ అవుతాయంట ఆ ప్యాకెట్స్లో నుంచి. అప్పుడు వాటిని తీసేసి బయట మళ్ళీ ప్లాంటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి, ఇక్కడ మన ప్లాంట్ సెట్ అయిన తర్వాత మాత్రమే కొనుక్కోవాలంట, తెచ్చుకోవాలంట. సెట్ కాని ప్లాంట్ మనం తెచ్చాము అంటే మస్ట్ అండ్ షుడ్గా అది మన ఏరియాలోకి రాగానే చచ్చిపోద్ది, దాంట్లో డ్యామ్ షూర్. అదే వీళ్ళు చెప్పారు, నేను నారు అడిగితే నువ్వు నారు తీసుకెళ్తావు బాగానే ఉంది, కానీ ఆ నారు నీ దగ్గర రాదు, ఇదే చెప్పారు నాకు. ఎందుకంటే ఈ క్లైమేట్ అసలుకి నాయనమ్మా, ఈ చలి అసలుకి విపరీతమైన చలి, అసలుకి ఎందుకులేండి వణికిపోతున్నాను అనమాట. ఆ రేంజ్ చలి, నా స్వెటర్ కూడా సరిపోవట్లేదు, దుప్పటి కూడా సరిపోవట్లేదు, ఆ రేంజ్ చలి. అండ్ ఫైనల్గా మన ఫుడ్ అనమాట ఇది. వీళ్ళ ఫుడ్ అది ఏంటి, వడా పావు అంటే ఇది. ఆ వడ లోపల పావు అంటే ఆ బజ్జీ పెట్టేసుకోవడం, దాని లోపలన్నీ వేసుకోవడం, కుమ్మేయడం అనమాట. అదే వడా బజ్జీ, వడా పావు. నాకు కొత్తగా అనిపించింది నిజం చెప్పాలి అంటే, నాకు తినాలని ఇంట్రెస్ట్ పెరిగింది. ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఆ కొత్త ప్లేస్లో ఉన్నటువంటి ఫుడ్ని ట్రై చేయడం నాకు బాగా ఇష్టం. అందుకని ట్రై చేశాను. చాలామంది పక్కన ఉండే అన్నోళ్ళు, తెలుగు అన్నోళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే వీళ్ళు కూడా మొక్కలు ఉండడానికి వచ్చారు. వద్దురా బాబు తినమాకరానైనా అన్నారు. ఇదిగోండి ఇది ఇంకా స్పెషల్. ఈ లోపల స్ప్రౌట్స్ ఇవన్నీ మిక్స్ చేసేస్తాడు, ఒక వడపావు ఇస్తాడు, ఆ వడపావు దాంట్లో ముంచుకొని తినేయడం అనమాట. ఆ పావు ఇస్తాడు, ఆ పావును ముంచుకొని తినేయడం, అదే బన్ రొట్టి. అలా తిన్నా ట్రై చేశాను, బట్ నాకు ఎక్కడ కూడా వీళ్ళు చెప్పినంత వరస్ట్ ఏం అనిపించలేదు. బాగానే ఉంది. అంటే వీళ్ళ క్లైమేట్కి ఏమన్నా నేను టేస్ట్ బాగాలేదేమో అంటున్నారు అనుకున్నా, టేస్ట్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. దీని పేరు నాకు గుర్తులేదు, నేను అడగమాకండి, నేను చెప్పలేను. ఇవన్నీ స్ప్రౌట్స్ బొరుగులు, అంతా ఆరోగ్యం చూడండి, ప్యూర్ హెల్త్. వీళ్ళ దగ్గర అసలు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, నాకు తెలిసి నేను చూసిన వాళ్ళలోన 65-70 సంవత్సరాలు, 70 సంవత్సరాలు 78 సంవత్సరాలు ఉంది ఒక ఆయనకి, దాదాపుగా 80 చిల్లర ఉన్నాయి ఒక ఆయనకి కూడా. ఇలా వీళ్ళందరూ ఇప్పటికీ పని చేస్తున్నారు, వీళ్ళు మొక్కలు మోస్తున్నారు. నాకు అర్థం కాలేదు, ఇప్పుడమ్మ పొడవ 80 ఏళ్ళకి వీడు పెద్దయిన మొక్కలు మోయటం ఏంటి అసలుకి. అది కూడా టకార్ నిండా పెట్టుకుంటున్నాడు, ఒక 7 మొక్కలు 8 మొక్కలు వేసుకొని మోస్తున్నాడు. ఒక్కొక్క మొక్క నాకు తెలిసి 3.5 kg ఎంత ఉంటుంది, ఒక 8-9 మొక్కలు దాకా మోస్తున్నాడు ఒక్కొక్కసారి. వీళ్ళు గ్రేట్ రా అనుకున్నా. అసలుకి ఇవి చూడండి, ఇవి వచ్చేసి ఏంటి అంటే, ఇది దానిమ్మ చెట్టు అనుకుంటారేమో, పప్పులో కాలేసినట్టే. దానిమ్మ చెట్టు కాదు, దానిమ్మ పువ్వు. అరే ఎర్రిపప్ప, దానిమ్మ పువ్వు వచ్చిన తర్వాతే కదరా కాయ వస్తుంది అనుకుంటారేమో, అలా కాదండి. ఇవి ఓన్లీ పువ్వే, కాయ రాదు. ఇది దేవుడికి పెట్టుకోవడానికి అంటే శివుడికి ఎక్కువ యూజ్ చేస్తారంట. వీళ్ళని అడిగాను, నేను ముందాలనే ఎదిరిపప్పాను వీళ్ళ దగ్గర. అన్న మీకు తెలిసా లేకుంటే మీరు అసలు నర్సరీ ఎలా నడుపుతున్నారు మీరు, అది దానిమ్మ చెట్టు కదా అంటే, శాంతించినైనా శాంతించు అని చెప్పేసి నాకు ఈ విషయం చెప్పారనమాట. సో అది మ్యాటర్, మీరు కూడా తెలుసుకోండి. అది ఇది వచ్చేసి ఏంటి అంటే సెంట్రల్ అంటే ఆ 80 ఏళ్ళు వాళ్ళు ఎలా అన్ని సంవత్సరాలు అంత బాగున్నారు అంటే, వాళ్ళు తినే ఫుడ్, ఇప్పుడు నేను చూపించిన ఫుడ్లో మీకు అన్నీ ఏమున్నాయి అసలు అక్కడ, ఎక్కడ అసలు మసాలా అనేది కొంచెం తక్కువ ఉంది, ఆయిల్ లేదు, అంత స్ప్రౌట్స్ బొరుగులు ఇవే ఉన్నాయి, అన్నీ నార్మల్ ఫుడ్. అలా తింటున్నారు కాబట్టి వాళ్ళు అంత బలంగా ఉన్నారు. మనమంతా పనికి మాలిన ఫుడ్ అంటే తింటాం కాబట్టి మనం 50 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఇదైపోతున్నాం. ఇవి వచ్చేసి ఏంటి అంటే స్వాతి పైలం అన్న పీస్ లిల్లీ అన్న ఒకటే అంటండి. ఈ స్వాతి పైలం అంటే ఈ పీస్ లిల్లీ వచ్చేసి డిఫరెంట్. మనకి బెంగళూరులో ఉండే పీస్ లిల్లీ వేరు, ఈ పీస్ లిల్లీ వేరు. ఇది భలే ఉంటుంది ఇంకా పీస్ లిల్లీ. ఇది వచ్చేసి ఫాన్ సిటీ అంటారనమాట. ఈ ఫాన్ సిటీలు కూడా సూపర్గా ఉంటాయి. వీటిల్లో దాదాపు 4-5 కలర్లు ఉన్నాయి. వీటి కాస్ట్లు చెప్పు బ్రో అంటారేమో. కాస్ట్లు అనేది ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే నేను ఈ వీడియోలోనే సరిగ్గా అడగలేదు, అడిగినా కూడా వీళ్ళు నాకు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. సో దాన్ని నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత, అంటే ఇంకొక 10-15 నర్సరీలు దాకా తిరగాల్సి ఉన్నాయి, అవి కూడా తిరిగిన తర్వాత క్యాలిక్యులేట్ చేసుకునేసి ఓవరాల్ ప్రైస్ అయితే అప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే పంపిస్తాను మీకు. అంటే నెక్స్ట్ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క కళాఖండం అంతే. ప్రతి వీడియోకి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, ప్రతి వీడియోలో కొన్ని స్పెషల్స్ వస్తాయి. ఈ వీడియోలో చూసినటువంటి ఇది నెక్స్ట్ వీడియోలో ఉండదు, అలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఉండేటువంటి. ఇదైతే కొన్ని మొక్కలు అయితే ₹1,00,00,000 పైన ఊడి, ఆ ₹1,00,00,000తో నా జీవితాంతం బతికేస్తాను కదా, ఒక 10 ఎకరాల పొలం కొంటాను కదరైనా, పల్లెటూరుకి వెళ్తే ఒక సిటీకి వెళ్తే 1 ఎకరా పొలం వచ్చేస్తుంది కదరా అనుకున్నా. ఒక మొక్క అండి, ఏముంటుంది ఆ మొక్క వల్ల మనకి నో యూస్ అంతే. ఆ మొక్క కోసం ₹1,00,00,000 పెట్టాలంటే ఏంటి అసలు నాకు అర్థం కాలేదనమాట. ఇది ఫాన్ సిటీలో వైట్, అది ఎల్లో అండ్ రెడ్, ఇలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి ఎంత ప్రజెంట్ $250. అండ్ ఇంకొక విషయం, నేను చాలామందికి నేను ఎక్కడ ఉన్నటువంటి రేట్లు చెప్తున్నాను, దయచేసి ఈ రేట్లు తీసుకెళ్ళి నర్సరీలో అడగండి, బాగోదు. మిమ్మల్ని కూడా చాలా చీప్గా చూస్తారు ఈ రేట్లు అడిగారు అంటే.
చూడండి మందులు కొడుతున్నారు వీళ్ళ నాయన. వీళ్ళు అసలుకి మందులు కొట్టుడైతే అసలుకి ఇంకా రోజుకొకసారి కొడుతూనే ఉంటారు మందులు, రోజుకొకసారి కొడుతూనే ఉంటారు. వీళ్ళు కొట్టే మందులకు సచిన మొక్క కూడా లేసి పూలు పూసేస్తుంది అనమాట. అలా ఉంటాయి వీళ్ళ మందులు. వీళ్ళు ఏ మందులు కొడుతున్నారు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు ఆయన అడిగాను, నాకు వచ్చిరని హిందీ భాషలో ఆయన కన్విన్స్ చేశాను. ఆయన మొత్తానికైతే ఆయన కన్విన్స్ అయిపోయి నాకు వీడియో తీస్తాను, నేనే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాడు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అది ఎలా అసలు ఏం మందులు వాడుతున్నారు, దేనికి వాడుతున్నారు అనేది. ఈలోపు నాలాగే మీరు కూడా కష్టపడి 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా అనే బుక్ కాకుండా గంటలో హిందీ నేర్చుకోవడం ఎలా అనే బుక్ తీసుకొని చదివి హిందీ నేర్చుకోండి కొంచెం. సో మంచిగా మీకు అర్థమైపోతుంది అనమాట. నేనైతే నిమిషంలో హిందీ నేర్చుకోవడం ఎలా అని చెప్పేసి ఒక బుక్ కొన్నాను. 2090లోనో 2100లోనో కొన్నట్టున్నా, అది ఇప్పుడు 2024లో చదువుతున్నాను దాన్ని. అండ్ ఇదిగోండి ఇవన్నీ ఫాన్ సిటీలే. మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇవి ఇంకా చూడడానికి చాలా బాగున్నాయని చూపిస్తాను అనమాట ఈ ఫాన్ సిటీలో. అండ్ మ్యాక్సిమం కూడా అందరం మొక్కలు నాటడానికి అయితే ట్రై చేయండి. నా మెయిన్ ఇంటెన్షనే మేము అందరం మొక్కలు నాటడం. అందుకోసం అని చెప్పేసి డిఫరెంట్ మొక్కలు డిఫరెంట్ ఏరియాలో చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది. అండ్ వీళ్ళు ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి బోగన్ విల్లాలు. ఏంటి బోగన్ విల్లాలు అంటే ఈ కొందామనేసి అడిగాను అనమాట నేను. అంటే పక్కన నర్సరీ వాళ్ళు వస్తే వాళ్ళు అడిగారు బోగన్ విల్ల అంతని. అస్సలకి ఖరాకండి నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తానన్నా కూడా అది ఇవ్వనంటున్నారు వాళ్ళు. ఎందుకంటే అవి వాళ్ళకి అక్షయ పాత్రలు అనమాట. అంటే ఆ ఒక్క మొక్క నుంచి దాదాపుగా 1,00,000-2 లక్షల మొక్కలు నాటుతారు వీళ్ళు. అంటే తయారు చేస్తారు. ఇవన్నీ ఇండోర్ మొక్కలు అనమాట. ఇండోర్ మొక్కలకి డిఫరెంట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం పేర్లు ఉన్నాయి. బెంగళూరులో ఒక రకమైన పేర్లతో పిలుస్తున్నారు, పుణేలో ఒక రకమైన పేర్లతో పిలుస్తున్నారు, అండ్ మన సైడ్ ఒక పేర్లతో పిలుస్తున్నాడు. అసలు డిఫరెంట్లే అండి. ఇదిగోండి చాలామంది నన్ను లాస్ట్ టైం కామెంట్లో పెట్టినవి ఇలా వస్తాయి. వీళ్ళు మొక్కలు నాటేటప్పుడు ఇదిగోండి ఆ పాట్లలో నాటుతారు, ఆ బ్యాగుల్లో నాటుతారు అనమాట. అలా ఆ చిన్న పాట్స్ లాగా ఉన్నాయి కదా, ఆ బ్యాగులో నాటుతారు. మళ్ళీ అది కొంచెం పెద్దరాగానే ఆ పాట్ని యాజ్ ఇట్ ఈస్గా తీసి ప్యాకెట్లో పెట్టేస్తారు. మనం ఆ ప్యాకెట్ని తీయాలి అంటే ఆ టబ్బుని తీసేయాలని చెప్పేసి తీసి నాటుతారు. ఏరు కదులుతుంది, మొక్క చచ్చిపోతుంది. ఇవన్నీ కాగడ మల్లెలు అంట. చాలా బాగున్నాయి కాగడ మల్లెలు కూడా. పెద్ద పాట్ ఇది. ఈ పాట్ ఒక్కొక్కటి నాకు తెలిసి అరౌండ్ 350-450 పడుతుంది ఇక్కడ. ఇవి ఎందుకు చెప్తున్నానంటే చాలా దగ్గర కూడా చూసాను సేమ్ కాస్ట్ ఉన్నాయి. 450 రూపీస్ పడుతుంది. కొన్ని దగ్గరేమో 380 చెప్పాడు. అంటే ఎక్కువ ఉన్నోడికి 380కి ఇస్తున్నారు. అంటే ప్రతి దగ్గర ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎందుకు అంత కాస్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ 350 కొన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చేసరికి 500-550కి అమ్ముతున్నాడు. ఎందుకు అమ్ముతున్నాడు అంత రేటు? అన్యాయం కదా అని మీరు అనుకుంటారు. ఎందుకు అమ్ముతున్నాడు అనేది ఇంకొక వీడియో వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నర్సరీ వాళ్ళు, ఎంత ఖర్చు పెడుతున్నారో అనే దానికి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు నిజంగా నాకే బాధ అనిపించింది వీళ్ళ కష్టం చూసిన తర్వాత, ఇక్కడ వీళ్ళు వచ్చి ఈ పరిస్థితుల్లో చూసిన తర్వాత. నిజంగా అన్ని కాస్ట్లు ఉన్నాయి కాబట్టి కొంతమంది అయితే ఓవర్ రేట్లు తీసుకుంటూ ఉండొచ్చు, మనం ఏమనలే, వాళ్ళైతే అది తప్పే. బట్ కొంతమంది వరకు ఏంటంటే జెన్యూన్గానే తీసుకున్నారు. మినిమం ప్రాఫిట్ లేకుండా ఎవడో చేయడు. సో మినిమం ప్రాఫిట్ లాగానే తీసుకున్నారు అనమాట. నేను ఇక్కడ చాలా మందితో మాట్లాడాను కూడా, అదే మనకు వచ్చిరని హిందీ భాషలో. వాళ్ళు నాకు ఏదో చెప్పారో నాకు ఏదో అర్థమైంది. మిగతాది ఏదో మనకి గూగుల్ తల్లి ఉంది, గూగుల్ తల్లిని యూస్ చేసుకొని కొంచెం ట్రాన్స్లేట్ చేసుకున్నాను మొత్తం వాళ్ళు మాట్లాడేదంతా. సో టెక్నాలజీని యూస్ చేసుకున్నాను అనమాట కొంచెం. ఇవన్నీ వచ్చేసి జర్బెరా మొక్కలు. ఈ జర్బెరా మొక్కలు వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ పుణేలో ఏంటి అంటే ఒక్కొక్క మొక్క అయితే మాత్రం 250 రూపాయలు పడుతుంది పెద్ద పాట్ అయితే. చిన్న పాట్ అయితే 180 రూపాయలు, 120 రూపాయలు ఉన్నాయి. ఇలా 120 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఒక్కొక్క పాట్ అయితే మాత్రం. అండ్ బెంగళూరు జర్బెరా కంటే కూడా ఈ పుణే జర్బెరా చాలా బెటర్, ఎక్కువ లైఫ్ వస్తుంది, చాలా బాగా వస్తాయి కూడా. ఇవైతే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ. అండ్ ఇదిగోండి ఇవన్నీ జర్బెరాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే, అంటే నాకు వీడియో తీస్తుంటే జస్ట్ ఒకసారి క్లిప్ తీసి ఆపేద్దాం అనుకున్నాను దీన్ని. కానీ ఈ పూలు చూసిన తర్వాత నాకు అలా అసలు కెమెరా అసలు ఆపబుద్ధి కాలేదు. సో నేను ఒక్కడనే చూసి ఆనందపడాలా, మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూడాలి, మా ఫాలోవర్స్ అందరూ కూడా చూడాలని చెప్పేసి అన్నీ తీసాను అనమాట. ఇదిగోండి వచ్చేసి చెప్పండి చూద్దాం. చెప్పిన వాళ్ళకి ఏమి ఇవ్వలేనండి ప్రజెంట్. కింద కామెంట్ చేయండి. చాలాసార్లు చూపించాను ఈ ఆశ్రమ మొక్కలు అయితే మాత్రం. కింద కామెంట్ చేయండి చూద్దాం. చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ బెంగళూరులో కాస్ట్ హెవీగా ఉంది. ఇవి మా డబుల్ కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంది. ఇదిగోండి ఇది పెద్ద పాట్. ఈ పెద్ద పాటే 400 చిల్లరకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ బాగున్నాయి మొక్కలైతే మాత్రం, నిజంగా అదిరిపోయాయి అనమాట. ఇది జస్ట్ శాంపుల్ వీడియో అంతే. అంటే మనకి సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక చిన్న టీజర్ వదులుతాడు చూసావా, మెయిన్ టీజర్ కూడా కాదు, జస్ట్ టైటిల్ ట్రాక్ టీజర్ వదులుతాడు చూసావా, అటువంటి టీజరే ఇది. ముందు టీజరే ఒక రేంజ్లో ఉంటుంది, ట్రైలర్ ఇంకా రేంజ్లో ఉంటుంది, సినిమా ఇంకా సూపర్గా ఉంటుంది. అలా వస్తాయి అన్నమాట. వీళ్ళు వాడేది ఇది చూడండి, మొత్తం కొబ్బరి మొక్కలు, అలా కొబ్బరి మొక్కలు అవే అనమాట. లోపల దానికి ఎరువు లేదు, మట్టి లేదు, తొక్క లేదు, ఏం లేదు, అంతా కొబ్బరి మొక్కలోనే పెరిగేస్తుంది మొక్క. అదే దానికి ఉండే స్పెషాలిటీ. అండ్ ఇది చూడండి జర్బెరా మొక్క, ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో.
ఈ ఫ్లవర్స్ చూడడానికైనా అసలు అంతా నేను పడ్డ కష్టం అంతా నాకు ఎలా వెళ్ళిపోయి ఈ ఫ్లవర్స్ చూడగానే నిజంగా ఎంత సఫర్ అయ్యానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను, అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, అది కూడా ఇంకా లైవ్లో చూపిస్తాను ఎంత సఫర్ అవుతున్నాను అనేది. ఈ చలికి, ఫుడ్కి, వాతావరణంకి చాలా ఇదిగా ఉంది. అండ్ ఈ స్టేయింగ్ అయితే అసలు హారబుల్ అంతే, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ జెర్బెరా మొక్కలు అయితే మాత్రం అదిరిపోయాయి. నేను అందుకనే వీటిని పదే ఎందుకంటే చూడని కలర్లు అన్నీ చూపిస్తున్నాను, ఎన్ని కలర్లు ఉంటాయి జెర్బెరాలో అనేది. చూడండి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మొక్కలు. ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. ఒక్కొక్క రకమైన రేట్లేం కాదులేండి, రేట్లు అన్నీ కామన్గానే ఉన్నాయి. కొంచెం ఒక 20-30, కొన్ని దగ్గరైతే 50-100 వేరియేషన్ ఉంది. కొన్ని మొక్కలకి 5 లక్షలు 10 లక్షలు వేరియేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఒకటి ₹1 కోటి మొక్కలు, 50 లక్షల మొక్కలు, 60 లక్షల మొక్కలు, 40 లక్షల మొక్కలు, 30 లక్షల మొక్కలు. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. హైయెస్ట్ కాస్ట్ ఉన్నటువంటి మొక్కలను కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎంతంత రేట్లో మొక్కలు ఉన్నాయని. నేను మీకు చూపించిన ఒక మొక్క 1,30,00,000 చూపించినట్టున్నాను, లాస్ట్ వీడియోలో పెట్టినాను, ఒకసారి చూడండి. 1,30,00,000 మొక్క అసలుకి అది జస్ట్ అది కూడా అంతే, టేజర్ టైపే. అసలు ఇంకా మొక్కలు 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు. నేను షాకు. ఊరి ఇందిరానైనా ఈ శిలపింకలా, అంటే ఏమన్నా కాగితాలు అనుకుంటున్నారా, లేదంటే ఏమన్నా ఆకులు అనుకుంటున్నారా? ఈ డబ్బులు రా, ₹1 కోటి, 2 కోట్లకి, 10 కోట్లకి మొక్కలు ఏంట్రా బాబు, అసలుకి ఏముంది దానివల్ల నాకు అర్థం కాలేదు. సరే, ₹1 కోటి పెట్టే మొక్కను కొంటాను, ఏముంది దాంట్లో, స్పెషాలిటీ ఏంది? అదైనా డబ్బులు కాస్తుందా, లేకపోతే దానికి ఏమన్నా ఒక రేంజ్ ఆక్సిజన్ ప్లాంటా, లేకపోతే దానివల్ల అసలు ఏంటి యూజ్ అంటే షో వాళ్ళు అన్నమాట. అదే షో, అఫీషియల్ బ్రాండ్ అంట. పలానా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు అనుకోండి, ఎవరో ఒకరి పేరు అనుకోండి, పలానా వాళ్ళ ఇంట్లో ₹1 కోటి మొక్క ఉందంటే ఎవరికి అది గొప్ప అంటున్నారు వీళ్ళు. నాయన గొప్ప ఏంట్రా బాబు, ₹1 కోటి ఏంట్రా అని నేను అనుకున్నాను. బట్ ఓకే, కొనేవాళ్ళు ఉన్నారు కదా, డబ్బులు ఉండే వాళ్ళు ఎలా కొంటారు, ₹1 అంటే వాళ్ళకి ఎంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. అవన్నమాట. ఇవన్నీ చామంతులు. నిజంగా చామంతులు అయితే మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి, మామూలుగా లేవు చామంతులు. ఇవేమో సపోటాలు. చెట్టుకి ఎంత చెట్టు తెలుసా, ఇది చాలా చిన్న చెట్టు, నాకు తెలిసి ఒక 3.5 అడుగు ఏమో ఉంది. 3.5 అడుగు పోడ 2 అడుగులు, సారీ 2 అడుగులు చెట్లే. జామ చెట్లు, మామిడి చెట్లు, సపోటా చెట్లు అలానే కాయలు కాసేస్తాయి. అండ్ ఇవి వచ్చేసి టేబుల్ నిమ్మంటండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర ఫ్రూటింగ్ ప్లాంట్స్ అనేది పెద్దగా ఉండవు, ఉన్నా కానీ అవి కూడా కడిపిలకి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, అంటే అక్కడి నుంచి తెప్పించుకుంటారంట. బట్ కొన్ని ఏమో తయారు చేస్తారని చెప్పారు. చూడగానే క్యాబేజీ అని వేసుకున్నారుగా, క్యాబేజీ కాదు, క్యాబేజీ లాంటిదే కానీ క్యాబేజీ కాదనమాట ఇది. ఇవన్నీ ఏంటి అంటే జస్ట్ షో మొక్కలు. ఇది బంతిపూలలో ప్యూర్ రెడ్ అనమాట, బ్లడ్ రెడ్ అంటాం కదా, అలా బ్లడ్ రెడ్. ఇంకా డార్క్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే, లాస్ట్లో వస్తాయి చూడండి. అది కూడా చాలా బాగుంటాయి అవి కూడా. అండ్ వీటితో పాటు ఎల్లో, వీటిలోనే వైట్ ఎల్లో క్రిమిషన్, గ్రీన్, రెడ్, ఇంకేదో ఉన్నాయి, వైలెట్, ఇవి ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి రాఖీ క్రేపర్ అంటారు వీటిని. రాఖీలు ఎలా ఉంటాయో, మీరు పండగకి రాఖీలు కొనాల్సిన అవసరమే లేదు. ఈ పువ్వు ఒకటి దించేసి మీ అన్నయ్యకి కట్టేశారంటే సరిపోతుంది, తమ్ముడికి కట్టేశారంటే ఎలా హ్యాపీగా రాఖీ కట్టేయండి, 1000-2000 కొట్టేయండి, అంతే. అదేనమాట మనం చెప్పగలిగింది. ఇంకా చాలా బాగుంటాయి రాఖీ క్రేపర్లు. ఇంట్లో మీకు ఏదైనా మంచి షోగర్ కానీ దేవుడికి పెట్టుకోవడానికి కానీ యూజ్ చేయాలనుకుంటే ఇలాంటి రాఖీ ప్లాంట్ ఒకటి వేసుకోండి. ఈ రాఖీ ప్లాంట్ కూడా అంతే అండి, ఆల్మోస్ట్ 350 ఏమో పడుతుంది ఇక్కడ. అండ్ ఇవన్నీ కనకాంబరం మొక్కలు. ఈ కనకాంబరం నాకు ₹120, సారీ అంతే ₹120 చెప్పాడు. కనకాంబరంకు ₹120 ఎందుకు, మామూలు కనకాంబరం అంటే ₹30, ₹40 వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి అడిగాను అనమాట. సో ఇవి కొంచెం స్పెషల్, చాలా బాగా వస్తాయి. అంటే ఒక 10 మొక్కలతో ఎన్ని పూలు అయితే వస్తాయి, దీనికి ఒక్కదానికి అన్ని పూలు వస్తాయి అని చెప్పారు నాకు. వాళ్ళది ఏముందో అమ్మడానికి ఎన్నైనా చెప్తారు కదా, ఒకవేళ అయ్యి ఉండొచ్చు కూడా అని చెప్పేసి నేను దాన్ని వీడియో చేశాను అనమాట. అండ్ ఇవన్నీ చూడండి, ఇవన్నీ అవే, అన్నీ రాఖీ క్రేపర్లే. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రాఖీ క్రేపర్లు అయితే మాత్రం ఒక్కొక్కటి. అండ్ ఇవి నాకు పేర్లు వీళ్ళని అడిగాను, కానీ వీళ్ళు కొంతమంది నాకు ఏం చెప్పారంటే, అంటే కొంతమందికి హిందీ తెలుగు అసలు రాదు ఎవరికి. ఒక ఆయనకి ఏమో వచ్చాయని నాకు పరిచయం అయ్యాడు కొంచెం. ఆయన అడిగాను, పేరు అడిగితే ఆయన చెప్పాడు, బాబు నువ్వు అన్నిటికీ పేర్లు అడక్కు, ఇక్కడ ఎవరికి అన్నిటికీ పేర్లు తెలియదు, కొన్నిటికి పేర్లు తెలుసు, కొన్నిటికి తెలియదు అందరికీ. ఏదో మంచి బ్రీడ్ చూడడానికి బాగుంది అని చెప్పి చేసేస్తాము అని చెప్పేశారు. సో అన్నిటికీ మనం పేర్లు ఎత్తకూడదు, ఉంటాయి కానీ ప్రతిదానికి పేర్లు ఉంటాయి, బట్ అందరికీ ఆ పేర్లు తెలియదంట. సో అది మ్యాటరు. ఇదిగోండి, ఇవి వచ్చేసి ఏంటి అంటే కనకాంబరమే, షో కనకాంబరం. ఇవి వచ్చేసి డాలియా మొక్కలు. ఈ డాలియా మొక్కలు వచ్చేసి ఒక్కొక్కటి 250 చిల్లర ఎంత పడుతుంది, సారీ ₹180 పడుతుంది. ఇవి పెద్ద మొక్కలు. చిన్నవైతే మనకి ₹60, ₹50, ₹40 ఉంటాయి. ఇది పెద్ద పాటు, ఆల్రెడీ పూలతోనే పెద్ద మొక్కలు అనమాట, కాబట్టి ₹180 చెప్తున్నారు వీళ్ళైతే మాత్రం ఇక్కడ.
అండ్ వీళ్ళ దగ్గర రకరకాల ఎరువులు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా, పాట్స్. పుణేలో పాట్స్ వీడియో వస్తుంది నెక్స్ట్, ఒక వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఏదో వచ్చేస్తుంది. అస్సలకి చూసి షాక్ అయిపోతారు అంతే, ఆ రేంజ్లో ఉన్నాయి పాట్స్ అయితే మాత్రం. చాలా అఫీషియల్గా చాలా సూపర్గా ఉన్నాయన్నమాట. అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను అన్నీ ఇబ్బంది లేకుండా. ఇదిగోండి, ఇదైతే పుదీనా జ్యూస్ అనమాట. కుమ్మేస్తున్నాం, అదో పొంగిపోతుంది. ఇక్కడ స్పెషల్ ఇదే అంట, అందుకని చెప్పి ట్రై చేసాను. చాలా బాగున్నది, అది కూడా సూపర్ టేస్ట్. ఇదిగోండి, ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో పూలు. అసలు మొత్తం పూలతో నిండిపోయింది అనమాట ఇక్కడ ఉన్నటువంటి నర్సరీలన్నీ కూడా. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అసలుకి ఇవన్నీ. నేనైతే అనుకోలేదు కానీ ఇంత బాగుంటాయని చెప్పేసి. ఐ మీన్ నర్సరీలు మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా, చాలా కొత్త కొత్త రకాల మొక్కలతో చాలా అఫీషియల్గా ఉన్నాయన్నమాట మొక్కలన్నీ అయితే మాత్రం. వీడియోని ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా మంచి మంచి వీడియోలు వస్తాయి. అన్ని వీడియోలు చూడండి. ఇప్పుడే మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇవి వచ్చేసి ప్యాషన్ ఫ్రూట్స్. ఈ ఒక్క ప్యాషన్ ఫ్రూట్ తిన్నారు అంటే కొంచెం కాస్ట్గానే ఉంటుంది ప్యాషన్ ఫ్రూట్. అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అసలు. ఇంకా లేడీస్కి అంటే ఎక్కువగా అంటే ఈ బ్యూటీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఈ ప్యాషన్ ఫ్రూట్లో ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే మీకు ఉన్నటువంటి ఆ డార్క్ సర్కిల్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఆ ఫేస్లో కొంచెం జిడ్డుగా అవ్వడం కానీ అలా అవుతుంది కదా, దాన్ని తగ్గించేస్తుంది, కొంచెం గ్లోనెస్ని పెంచుతుంది. ఇవి వచ్చేసి చెట్టు రోజాలు అనమాట. నేను లాస్ట్ టైం మీకు బెంగళూరులో కూడా చూపించాను. బెంగళూరులోనే ఆల్మోస్ట్ 500 అబోనే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఇక్కడ కొంచెం ఒక 50-100 తగ్గి దాదాపుగా 400 చిల్లర అయితే ఉందన్నమాట. ఇవన్నీ బోగన్ విల్లాస్. బోగన్ విల్లాలు కూడా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. బోగన్ విల్లాలు చిన్న మొక్కలు అనమాట. వీటిలో ప్రజెంట్ అయితే నాకు తెలిసి నాకు 6 కలర్లు ఏమో చూశాను నేను. 6 కలర్లు మీకు చూపిస్తాను. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్లు ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర అయితే ఇది బ్లూ ఉంది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ బోగన్ విల్లాలు. నెక్స్ట్ ఇవి చూడండి. వీటి పేర్లు ఎవరికైనా గుర్తుంటే నాకు కామెంట్ చేయండి కింద ఒక్కొక్క దానికి. అంటే ఆ డ్యూరేషన్ దగ్గర ఏ పేరు వచ్చిందో ఆ పేరు నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇవన్నీ మన బెంగళూరు సిరీస్లో చూపించాను మీకు ఆల్రెడీ. ఇది వచ్చేసి మల్టీ కలర్ చెట్టు రోజు అనమాట. అక్కడ రెడ్, ఇక్కడ వైట్, మల్టీ కలర్ అనమాట ఇవన్నీ. ఐ మీన్ అంటే మల్టీ రోజెస్ అంటే కలర్స్ అక్కడ వేరే వేరే కలర్లు వస్తాయి. ఇది మల్టీ కలరింగ్ అంటే ఒకే దాంట్లో 2-3 కలర్లు వస్తాయి. అంటే ఒకే పూలు 2 కలర్లు, ఎంత చూపించింది ఒకే చెట్టుకి 2-3 కలర్లు. వీళ్ళందరూ గడ్డిని కూడా పెంచేస్తున్నారు ఇక్కడ. ఈ గడ్డి మొక్క 350 రూపాయలు, 650 రూపాయలు ఆ గడ్డి మొక్క. అవి వచ్చేసి ఇవి కూడా అంతే, ఒక రకమైన మనీ ప్లాంట్ల టైప్. అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంక ఇవన్నీ షో మొక్కలు. అంటే ఇది ఒకే నర్సరీలో చూశాను ఇవన్నీ కూడా. వీళ్ళ దగ్గర హ్యాంగింగ్లు ఫేమస్. చూడండి, హ్యాంగింగ్లు చాలా డిఫరెంట్గా చాలా స్పెషల్గా ఉంటాయి. ఇవి ఇంకా రెడీ అవ్వలేదంట, ఇప్పుడే నాటాము. ఇంకొక 10-15 రోజులు రెడీ అవుతాయి, అప్పుడైతే కొనుక్కోవచ్చు అని చెప్పారు వీళ్ళైతే. నాకు అది బాగా నచ్చింది, ఎందుకంటే నేను వేరే దగ్గర చూశాను. మీకు బెంగళూరు సిరీస్లో చూపించుంటాను శివానా నర్సరీ దగ్గర. చాలా బాగుంది. ఇంకా పెరిగితే సూపర్గా ఉంటుంది. వచ్చేటప్పుడు అవి ఒక 4 తీసేసుకుందాం అనుకున్నా, ఇంట్లో పెట్టేద్దామని. చాలా బాగుంటాయి అవి, చాలా అఫీషియల్గా కూడా ఉంటాయి అన్నమాట అవన్నీ. అండ్ ఇవి చూడండి, ఇవన్నీ హ్యాంగింగ్లే ప్రతిదీ. అంటే నేను ఇప్పుడు మీకు చూపించే మొక్కలు ఉన్నటువంటి ఈ నర్సరీలో హ్యాంగింగ్లు ఫేమస్. ఓన్లీ హ్యాంగింగ్స్ మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. రిమైనింగ్ ప్లాంట్లు కూడా ఉంటాయి. ఇవే హ్యాంగింగ్లు నార్మల్ పాట్స్లో పెట్టి అమ్ముతారనమాట. ఈ హ్యాంగింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 180 నుంచి 250 వరకు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ కాస్ట్లో అయితే వీళ్ళ దగ్గర ఏం లేవు. 180తో స్టార్ట్ అవుతున్నాయి, 250తో ఎండ్ అయిపోతున్నాయి. పెద్దవన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ కూడా అన్నీ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. చూడండి అసలుకి ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే. బెంగళూరులో కూడా ఇన్ని రకాలు లేవు. బెంగళూరు అంటే నాకు తెలిసినంత వరకు ఓన్లీ ఆ రోజా మొక్కలు, ఆ చామంతి మొక్కలు అండ్ కొన్ని ఇండోర్ మొక్కలు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంట. బెంగళూరులో ఉండే ప్రతి ఇండోర్ మొక్క ఆల్మోస్ట్ 90% అన్నీ కూడా పుణే నుంచి తెప్పించుకునేటివే. వాళ్ళు అక్కడ డైరెక్ట్గా తయారు చేసేటివి ఏం లేవు. బట్ ఇక్కడ మాత్రం అలా పండ్ల మొక్కలు మాత్రం వీళ్ళు తయారు చేస్తారు. అండ్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, లేదంటే ఈ వీడియోలో ఎండింగ్లో చూపిస్తా. సపోటా మొక్క మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? జస్ట్ ఒక సపోటా మొక్కని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత ఫుల్ హైబ్రిడ్ అసలు ఒక రేంజ్ సూపర్ డోపర్ చెట్టు కింద కాయలు కాస్తుందని చెప్పినా కానీ ఉంటే 5,000, ఓకే 5,000 6,000 ఉంటుంది కదా. కాదు, సపోటా మొక్కని దాదాపుగా 16 లక్షల సంథింగ్ ఎంతో ఉంది. నేను సరిగ్గా వినలేదు అది. నెక్స్ట్ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ చూపిస్తాను, నాకు చెప్పారు. కానీ అది లక్షల్లోనే ఉంటుంది ఆ సపోటా చెట్టు. 10 లక్షల పై మాటే అనుకుంటున్నాను. అదైతే మాత్రం చూపిస్తాను ఆ 10 లక్షల సపోటా మొక్క కూడా. మీ దగ్గర డబ్బులు ఉండాలే కానీ మీ ఆస్తులు మొత్తం కూడా కరిగిచ్చేస్తారు వీళ్ళు. ఆ రేంజ్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఆ రేంజ్ మొక్కలు కదా, ఆ కాస్ట్ మొక్కలు ఉన్నాయి. ఎందుకు బ్రో అంత కాస్ట్ అంటే వాళ్ళ స్కిల్ అంతే. అది అసలుకి ఎంత బాగా వాటిని కరిగిచ్చేసి, అంటే ఐ మీన్ ఆ స్టెమ్స్ అన్నీ అలా ఏర్లన్నింటినీ అలా మంచిగా స్కిల్డ్గా దాన్ని డెవలప్ చేశారు. ఇవన్నీ వాటర్ ప్లాంట్స్.
డిఫరెంట్ వాటర్ ప్లాంట్స్ అనమాట. అక్వేరియంస్లో వీటిలో పెట్టుకోవడానికి అయితే బెటర్, ఇంకా చాలా బాగుంటాయి. లేదు ఇంట్లో ఏదన్నా మంచిగా లోటస్తో మంచిగా ఏదైనా ఒక మనం మీరు తయారు చేసుకోవాలనుకున్నా కూడా ఇవి పనికి వస్తాయి. వీటితో పాటు లోటస్లు ఇవన్నీ పెట్టారంటే ఒక గ్లాస్ దాంట్లో బాగా కనిపిస్తూ చాలా అఫీషియల్గా ఉంటుంది. ఇవైతే ఒక్కొక్క పాట్ అయితే 450 రూపాయలు. ఈ మొక్క చూస్తున్నారు కదా, ఇదైతే ఏంటి అంటే యూకా అంటారంట దీన్ని. యూకా మొక్క చాలా బాగా వస్తుందంట. ఒక మొక్క అయితే మాత్రం జస్ట్ కేవలం నాకు తెలిసి ఎంత బ్రో, 75,000 అంతే. జస్ట్ 75,000 రూపాయలు అంట. అదైతే మాత్రం చాలా బాగుంది. ఏంటి 75,000 జస్ట్ అంటే మిగతా మొక్కల రేట్లు చూస్తే జస్ట్గానే ఉంటుంది. మీకు మిగతా మొక్కల రేట్లు చూసినప్పుడు మాట్లాడాలన్నమాట మీరు. చాలా బాగున్నాయి ఈ యొక్క మొక్కలు కూడా. దాదాపుగా కొన్ని మొక్కలు అయితే వీటిలలో ఇంకో రకాలైతే మాత్రం 15,000 కూడా ఉన్నాయి, 5,000 ఉన్నాయి, 15,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ చామంతులు ఇంకొక రకం ఉంది, నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఖచ్చితంగా. చామంతులు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అసలు ఎంత బాగున్నాయంటే మొద్దలు, ఆ మొద్దలు కూడా కదా బాల్స్ ఎలా ఉంటాయి మనకి, స్టెంపర్ బాల్స్, ఇవి పిల్లలు ఆడుకుంటే టెన్నిస్ బాల్ ఆ టైప్లో రౌండ్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అంటిల్ దెన్ మన ఛానల్ అయితే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు ప్రతి వీడియోని చూడండి. ప్రతిదీ మీకు స్పెషల్గానే ఉంటుంది. అండ్ మీకు ఈ పుణే సిరీస్లో మీకు ఏ మొక్కలు కావాలో నాకు కింద కామెంట్ చేయండి. ఏ మొక్కలు చూడాలనుకుంటున్నారో, మీకు కావాలని కదా, ఏ మొక్కలు చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి. మీకు కావాల్సిన పాట్స్, ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలో కింద కూడా కామెంట్ చేయండి. అవన్నీ నేను మీకు చూపిస్తాను ఎంతెంత కాస్ట్లో ఉంటాయి, ఏమేమి ఎక్విప్మెంట్స్ యూజ్ చేయొచ్చు మనకు మొక్కలకి అనేది. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే బోగన్విల్లా మొక్కలు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా. నెక్స్ట్ వీడియో అయితే అదిరిపోద్ది, వేరే లెవెల్ చించేస్తాను అనమాట, ఆ రేంజ్లో ఉంటుంది. కాబట్టి లాస్ట్ వరకు చూడండి ప్రతి వీడియోని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని కొట్టేసేయండి. మన వీడియో డైరెక్ట్గా మీ ఫోన్లోకే వచ్చేస్తుంది, మీకు ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మల్టీ కలర్ బోగన్విల్లాలు చూశారు కదా. ఇదండి వీడియో. పుణేలో చాలా కష్టపడేస్తున్నాను. సో నా కష్టానికి మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి లైక్ చేసి, మీకు కావాల్సిందల్లా కింద కామెంట్ చేసి, మీకు కావాల్సిందల్లా నాకు అడగండి, నేను చూపిస్తూనే ఉంటాను. ఓకేనా, బై బై.